హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 34. ఆరాధ్య కోసం ఇంటికి వెళ్ళి నాన్నగారు అని పిలుస్తూ ఉండగానే జానకి ఎవరో వచ్చారు చూడు అన్నారు నాన్న. అయినా సరే ధైర్యం చేసి నాన్నగారు అది అని నేనేదో అనబోతుంటే జానకి అని ఆయన మళ్ళీ గట్టిగా అరిచారు. దాంతో తుళ్ళిపడి ఒక్కొక్క అడుగు వెనక్కి వేశాను. ఎవరో క్రైస్తవులమ్మాయి మన ఇంటికొచ్చింది, ఏం కావాలో కనుక్కొని వెంటనే పంపించేసిరా అని కోపంగా చెప్పారు నాన్నగారు. ఇక ఇలా భయపడి లాభం లేదనిపించింది. అందుకే ధైర్యం తెచ్చుకొని నేను మీతో మాట్లాడడానికే వచ్చాను అని స్థిరంగా చెప్పాను. ఏం కావాలమ్మా నీకు అని పరాయి వాళ్ళని అడుగునట్లు అడుగుతూ నాకు దగ్గరగా వచ్చింది అమ్మ. ఒక్క నిమిషం అమ్మ, నేను ఆయనతో మాట్లాడడానికి వచ్చాను, ఆయనతోనే మాట్లాడతాను అని చాలా స్ట్రాంగ్గా చెప్పాను. నేను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడను అని కోపంగా చెప్పారు నాన్నగారు. కానీ నేను మాత్రం ఎవరితో మాట్లాడాలో నాకు తెలిసే వచ్చాను. చూడండి నాన్నగారు, మీరు నా మీద లేదంటే ఇంకెవరి మీదో కోపంతో ఆరాధ్యను బావకిచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. అతనొక అమ్మాయిల పిచ్చోడు. అది మీకెలా చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరెందుకు? ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం చనువు కాదు, కామం అది. మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అసహనంగా అరిచాను. శ్రీనిధి, నోరు మూసుకో. సభ్యతా సంస్కారం పూర్తిగా మర్చిపోయావా? నలుగురిలో మధ్యలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఎలా మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు అని ముఖం చిట్లించి చెప్పారు నాన్నగారు. ఆ పేరు ఉచ్చరించడానికే అంత ఇబ్బంది పడుతున్నారు, అలాంటిది ఆ మనిషిని జీవితాంతం మేమెలా భరిస్తామని అనుకుంటున్నారు నాన్న అని ఆవేశంగా అడిగాను. అసలు నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని నువ్వొచ్చి నాతో మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరూ నీకొద్దని వెళ్ళిపోయావు కదా, ఇంకెందుకు ఈ మాటలు అని చిరాగ్గా అడిగారు నాన్న. నేను వదిలి వెళ్ళాను, వదిలించుకొని వెళ్ళలేదు నాన్నగారు. నాకు కూడా ఈ కుటుంబం ముఖ్యమే అని చెప్పాను. అంత ముఖ్యం కాబట్టే అందరి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది అని వెటకారంగా సాగదీసింది మా బామ్మ. బామ్మ, నువ్వు కాసేపు కామ్గా ఉండు. నేను మాట్లాడుతుంది మీతో కాదు, నాన్నగారితో. నాన్న, పరువు ప్రతిష్ట అంటూ ఇంకా కూతుళ్ళ జీవితం నాశనం చేయకండి అని కోపంగా అన్నాను. నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అని నీ అంతట నువ్వే నీ చేతులతో నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. అది నీకిప్పుడు అర్థం కాదులే. పెళ్ళైన కొత్తలో అన్నీ ఇలానే బాగుంటాయి, ఆ తర్వాత బయటపడతాయి అసలు రూపులు అని విసుగ్గా అన్నారు నాన్న. ఇక్కడ డిస్కషన్ నా పర్సనల్ విషయాలు కాదు. ఇష్టం లేకుండా ఆరాధ్యకు మీరు పెళ్ళెందుకు చేస్తున్నారు నాన్నగారు? చదువు మాన్పించేసి 17 ఏళ్ల పిల్లకి ఆ ఆంబోతుతో పెళ్ళేంటి? అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? నా మీద కోపానికి తనను బలి చేయడం ఏంటి నాన్న అని ఆవేశంగా అడిగాను. నా కూతురు నా ఇష్టం, ఇవన్నీ అడగడానికి నీకు ఏ హక్కు లేదు అని స్థిరంగా వచ్చింది నాన్నగారి నుండి మాట. దీన్ని పెంపకమనరు, మమ్మల్ని బలహీనులను చేసి మీకు నచ్చినట్లు ఆడుకుంటున్నారు. ఇది తప్పు నాన్నగారు అని అరిచేశాను. శ్రీనిధి, చేసిన అల్లరి చాలు, ముందు బయటికి వెళ్ళు అని అత్యంత మర్యాదగా చెప్పింది మా అమ్మ. అమ్మ ప్లీజ్, నువ్వైనా అర్థం చేసుకో. 17 ఏళ్ల పిల్లకి పెళ్ళేంటి? ఇవన్నీ ఆ వయసులో దానికేం తెలుసమ్మా? అవసరమా తనకిదంతా? తనకంటే 8 ఏళ్ళు పెద్దవాడు బావ. అన్నిటికంటే ముఖ్యంగా దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తే అదెలా బ్రతుకుతుందమ్మా? ప్లీజ్ స్టాప్ దిస్ అని చెప్పాను. నాన్నగారు చేతులు కట్టుకొని సీరియస్గా నన్నే చూస్తూ, అసలు ఈ పెళ్ళి తనకిష్టం లేదని నీకెవరు చెప్పారు? ఆరాధ్య చెప్పిందా? ఒకవేళ తనే చెబితే నా ముందుకొచ్చి అదే మాట చెప్పమని చెప్పు. ఆ తర్వాత మీకు నచ్చినట్లు బిహేవ్ చేసుకోండి అని అన్నారు. ఖచ్చితంగా ఆరాధ్య నాన్నగారి ముందు నోరు విప్పదు. తనే కాదు, నేనైనా అమ్మైనా ఆయన ముందు ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ మన జీవితం కాలిపోతున్నా సరే ఇంకా అలానే ఉండడం మూర్ఖత్వమని వాళ్లకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో మరి. అక్కడ శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. ఆరాధ్య అని గట్టిగా అరిచారు నాన్నగారు. పెళ్లికి కట్టిన నేతరంగు ఉప్పాడ పట్టుచీరలో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది ఆరాధ్య. ఆ వయసుకి ఆ చీరకి ఏంటి సంబంధం? చక్కగా కాలేజీకి వెళ్లాల్సిన పిల్ల చేత ఇవన్నీ చేయిస్తున్నారని నాకు కోపం వచ్చేసింది. నీకే పెళ్ళి ఇష్టం లేదా అని గంభీరత తగ్గని గొంతులో అడిగారు నాన్నగారు. తనేం మాట్లాడలేదు.
ప్లీజ్ సేవ్ మీ అన్నట్లు మౌనంగా నా వైపు చూస్తోంది. ఆరాధ్య, నిన్నేదో ప్రశ్న అడిగాను అని సూటిగా అన్నారు నాన్నగారు. ఇష్టమే నాన్నగారు అని కంగారుగా చెప్పేసింది ఆరాధ్య. అది వినగానే మా బావ ముఖంలో కలిగిన శాడిస్టిక్ స్మైల్కి నాకు ఒళ్ళంతా కంపరం వచ్చింది. ఒక్క క్షణం వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయమని అశ్విన్కి మెసేజ్ చేశాను. విన్నావుగా, నేనేం నా కూతురికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయడం లేదు. తనకి ఈ పెళ్లి ఇష్టమే. మిగతా విషయాలు బయట వాళ్ళతో చర్చించే తీరిక, ఓపిక రెండూ మాకు లేవు. పెళ్ళిళ్ళు కదా, చాలా పనులుంటాయి. తమరు కాస్త దయచేస్తే మా పనులు మేము చేసుకోవాలి అని అన్నారు నాన్నగారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులను తీసుకొని లోపలికి వచ్చాడు అశ్విన్. మీ ఇంట్లో మైనర్కి పెళ్లి చేస్తున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ చూపించండి అని స్ట్రిక్ట్గా అడిగారు పోలీసులు. అతని పక్కనే నుంచున్నాను నేను. అలా ఏం లేదు సార్, అది ఇది అంటూ లంచం ఇచ్చి మేనేజ్ చేయడానికి ప్రయత్నించారు నాన్నగారు. వాళ్ళ రూల్స్ కంటే ఎక్కువగా మైకేల్కి భయపడ్డారని చెప్పాలేమో. కొంచెం కూడా లొంగకుండా పెళ్లి క్యాన్సిల్ చేయించి బావ మీద, నాన్నగారి మీద కేసు ఫైల్ చేసి స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వెళ్ళమని సీరియస్గా చెప్పి, మళ్ళీ ఇలాంటివి చేస్తే ఫోన్ చేయమని మా చెల్లికి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ పోలీస్. నా పరువు, 25 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నా పరువు 2 నిమిషాల్లో గంగలో కలిపేశారు. అందరూ కలిసి నన్ను చంపేశారు అని ఒక్క క్షణం బిగ్గరగా అరుస్తున్న నాన్నగారి అరుపులు వింటూనే ఆరాధ్య చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి కోపంగా బయటకు తీసుకొని వెళ్ళిపోయాను. అప్పటికి ఒక్క క్షణం ఆగి ఉన్న గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఒరిగిపోతున్న నాన్నగారిని చూసి ఏమైనా చేసేదాన్నేమో. కానీ నేను కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా తనని తీసుకొని వెళ్ళిపోయాను. అది నాకు తెలియకుండా నేను చేసిన పెద్ద తప్పని ఆ తర్వాత తెలిసింది. థ్యాంక్స్ అక్క అంటూ నన్ను హత్తుకొని ఏడ్చేసింది ఆరాధ్య. నెమ్మదిగా తన వెన్నుని మురుతూ, ఏం చేస్తావిప్పుడు అని అడిగాను. దానికి అర్థం కాలేదనుకుంటాను. అదో రకంగా చూసింది. ఏం చదవాలనుకుంటున్నావు అని అడిగాను. బీటెక్ కంప్యూటర్స్ చేస్తానక్క అంది ఆరాధ్య. ఆ సమాధానం చెబుతున్నప్పుడు తన కళ్ళలో మెరుపు చూడగానే నా పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఫస్ట్ మా ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత చూద్దాం అని అన్నాను. సరే అన్నట్లు తలూపింది ఆరాధ్య. దాన్ని తీసుకొని మా ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నాం. మా ఇంటిని చూసి, ఏంటి ఇంత పెద్దిల్లా అని కళ్ళు తేలేసి అడిగింది ఆరాధ్య. హహహ, మొదటిసారి చూసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది అని నవ్వుతూ తనకి గెస్ట్ బెడ్రూమ్ చూపించి కాఫీ తీసుకొని ల్యాప్టాప్ తీసుకొని కూర్చున్నాను. వెంటనే మైకేల్ వాళ్ళకి సంబంధించిన కాలేజ్ ఒకటి ఢిల్లీలో ఉంటే అందులో సీట్కి అప్లై చేసి జోసెఫ్కి ఫోన్ చేశాను. వాళ్ళది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి మధ్యలో కూడా అడ్మిషన్స్ చేసుకుంటారనే హోప్, అంతే. క్లాసెస్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైందని, తనకేం ఇబ్బంది లేకపోతే జాయిన్ అవ్వచ్చని చెప్పాడు జోసెఫ్. వెంటనే తనను జాయిన్ చేయడానికి ఢిల్లీ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేసుకొని పడుకున్న తన దగ్గరికి వెళ్ళి లేపి షాపింగ్కి తీసుకెళ్ళి బట్టలు తీసుకొని లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఢిల్లీలో జాయిన్ చేసి మొత్తం ఫీజు అంతా పే చేసి తనకి కావలసినవన్నీ కొనిచ్చి ఒక ఫోన్ కూడా కొని అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి తిరిగి ఇంటికి బయలుదేరిపోయాను. రిటర్న్ ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో నా పక్కనే ఉన్నారు అర్నవ్ ఠాకూర్. నిజానికి తనెందుకు ఆ ఫ్లైట్లో వచ్చాడో నాకు అర్థం కాలేదు. వాళ్ళకే సొంత ఫ్లైట్స్ కంపెనీ ఉన్నప్పుడు జనరల్ ఫ్లైట్స్లో రావాల్సిన అవసరం ఏంటో నాకు తెలియలేదు. హలో మిస్సెస్ మైకేల్ అని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అర్నవ్. హలో అన్నాను. సో మీరేంటి ఫ్లైట్లో అని కళ్ళెగరేశాడు అర్నవ్. సమ్ పర్సనల్ వర్క్ అని చిన్నగా నవ్వాను. ఓ నైస్. సో మైకేల్ పీటర్తో లైఫ్ ఎలా ఉంది? ఎగ్జైటింగ్, బోరింగ్, అడ్వెంచరస్ అని అడిగాడు అర్నవ్. మీకెందుకు మైకేల్ మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని అడిగాను నేను. ఎందుకో నీకెప్పుడు చెప్పలేదా మిస్టర్ మైకేల్ పీటర్ అని పిడికిలి గట్టిగా బిగించి అడిగాడు. మా ఇద్దరి పర్సనల్ స్పేస్లో మీ గురించి డిస్కస్ చేసేంత
ఇంపార్టెంట్ ఏమీ లేదేమో అని అన్నాను. స్మార్ట్ అని చిన్నగా అన్నాడు అర్ణవ్. నేనడిగిన ప్రశ్నకు సమాధానం ఇది కాదనుకుంటా అని కళ్ళెగరేసి అడిగాను. యా, మీ భర్త మైకేల్ పీటర్, నా చెల్లి ధాత్రి ఠాకూర్ ఒకప్పుడు డేట్ చేసుకున్నారు అని చెప్పాడు అర్ణవ్. వాట్ అని నమ్మలేనట్లుగా అడిగాను. నిజంగానే అంటూ భుజాలెగరేశాడు మైకేల్. నిజానికి నేనేం నమ్మలేదు. తన కళ్ళలో మైకేల్ మీద కోపం చూశాక కూడా అలాంటి మాటలు నేనెందుకు నమ్ముతాను? అందుకే ఓ అని అన్నాను. తన గురించి నీకు అతను ఒక్కసారి కూడా చెప్పలేదా అని అడిగాడు అర్ణవ్. చెప్పడానికి ఏముంది ఇందులో? డేట్ చేసుకుంటే తప్పేంటి? పెళ్లి చేసుకోలేదు కదా అని అన్నాను. డోంట్ టాక్ ఫూలిష్లీ. డేట్ చేసినప్పుడు ఒకరు సీరియస్గా తీసుకోకపోయినా ఇంకొకరు సీరియస్గా తీసుకోవచ్చు కదా. హీఈస్ ఎ చీటర్. తన వల్ల నా చెల్లి అని కోపంగా చూస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను నా చెల్లిని తీసుకొస్తాడా అని కోపంగా అడిగాడు అర్ణవ్. ఓ గాడ్ అని అప్రయత్నంగా అనుకున్నాను. వాళ్ళ మధ్య ఏదో చిన్న గొడవ ఉందేమో అనుకున్నాను, కానీ అది కాస్త నాకు సీరియస్ మ్యాటర్ లాగానే అనిపించింది. ఏదో ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోయాను. ఐఎమ్ సారీ, కొంచెం సీరియస్గా చెప్పాను. అయినా తన మీద కోపం మీ మీద చూపిస్తే మీరేం చేస్తారులేండి, వదిలేయండి అన్నాడు అర్ణవ్. అని తలూపాను. తను ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి చక్కగా పడుకున్నాడు. కానీ నాకు మాత్రం మనసంతా చిరాకుగా ఉంది. నా జీవితంలో అంత లాంగ్ 2 hours జర్నీని ఎప్పుడు చూడలేదు. అతను పక్కనే ఉంటే ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. అందుకే ఇక వీలైనంత దూరంగా అతనికి ఉండాలి మహాప్రభు అని అప్పుడే డిసైడ్ అయిపోయాను. హైదరాబాదులో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే కనీసం అతని వైపు కూడా చూడకుండా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి కింద గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుతుంటే మేడం అంటూ వచ్చాడు అశ్విన్. చెప్పండి అశ్విన్ అని అన్నాను. మీ నాన్నగారు 5 minutes బ్యాక్ చనిపోయారు అని చావు కబురు చల్లగా చెప్పాడు అశ్విన్. వాట్? ఏం మాట్లాడుతున్నారు అశ్విన్ మీరు అని నమ్మలేక మళ్ళీ అడిగాను. యా, నిన్న మనం ఆ ఇంటి నుండి వస్తున్నప్పుడే అతనికి హార్ట్ కొలాప్స్ అయింది. మనం ఇటు రాగానే వాళ్ళటు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికే ఎవ్రీథింగ్ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అక్కడి డాక్టర్స్ చెప్పేశారట అని చెప్పాడు అశ్విన్. ఆ మాటలు వింటూ ఉండగానే నా కళ్ళలో నీళ్లు నిండిపోతున్నాయి. నా వల్లే ఇదంతా జరిగిందా అని అనిపిస్తుంటే ఒక్కసారిగా నా ఒళ్ళు గగురు పొడిచింది. వెంటనే లేచి నుంచొని ఏ హాస్పిటల్ అని అడిగాను. హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్తున్నారు, 10 minutesలో ఇంట్లో ఉంటారు అని చెప్పాడు అశ్విన్. అక్కడికి వెళ్తున్నాను అని వెంటనే మైకేల్కి మెసేజ్ చేసి అలానే వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్ళేటప్పటికే అందరూ ఉన్నారక్కడ. ఇంటి ముందు టెంట్ వేస్తున్నారు. అప్పుడే పార్థివ దేహాన్ని దించినట్లున్నారు. అమ్మ ఇంకా బయటే కూర్చొని ఏడుస్తోంది. మొదటిసారిగా ఎందుకో ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా భయంగా అనిపించింది. నాకే తెలియని బింకం చుట్టుముట్టేసింది. అంత భయంలో ఎలా అడుగులు వేస్తున్నానో నాకు తెలియడం లేదు. నాన్నగారిని పడుకోబెట్టారు. చుట్టూ దండలు, ముక్కులో చెవిలో దూది, నోట్లో తులసాకు. అవన్నీ చూస్తుంటే పిచ్చి పట్టినట్లయింది నాకు. నాన్నగారు చనిపోయారంటే ఎవ్వరూ నమ్మరు. ఏదో నిద్రలో ఉన్నట్లే ఉన్నారు, ఎంతో రాజసంగా. నాన్నగారిలోని మగ అహంకారాన్ని నేను వ్యతిరేకించినా ఒక తండ్రిగా ఆయనంటే నాకెప్పుడూ ప్రేమ, గౌరవమే ఉన్నాయి. అన్నీ కొద్ది రోజుల్లో సద్దుమణిగి మళ్ళీ అందరం కలిసే ఉంటామని అనుకున్న నా ఆలోచనలకు విరుద్ధంగా జరిగిన ఈ ప్రక్రియను నేను తీసుకోలేకపోయాను. కాళ్లలో సత్తువ జారిపోతుంటే నడుచుకుంటూ దగ్గరగా వెళ్ళి ఆ ఎన్ని ముట్టుకోబోయాను. అంతే, నువ్వక్కడే ఆగు అని కోపంగా అరిచింది అమ్మ. నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి అమ్మను అంత కోపంగా ఎవరితోనైనా మాట్లాడడం అదే మొదటిసారి చూడటం. ఒక క్షణం అలాగే ఆగిపోయి బేలగా అమ్మ వైపు చూశాను. మనిషివేనా శ్రీనిధి నువ్వు? కనిపెంచిన తల్లికి నువ్విచ్చిన బహుమానం ఏంటో తెలుసా? జీవితంలో ఎలాంటి కూతురు తల్లికి ఇవ్వలేనంత గొప్ప బహుమానం ఇచ్చావు. అదే నా వైధవ్యం. నా మెడలో పసుపు తాడులాగి నీ మెడలో వేసుకున్నావు. నువ్వు సంతోషంగా ఉండడం కోసం నా పసుపు కుంకుమలు లాక్కోవడం దేనికి? మేం అక్కర్లేదు అనుకున్నప్పుడు నీ బ్రతుకు నువ్వు బ్రతకొచ్చు కదా.
మళ్ళీ మళ్ళీ శనిలా మా జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావు శ్రీనిధి? మొదటిసారిగా నా జీవితంలో నువ్వు అనే మనిషివి లేకపోతే బాగుండేదనిపిస్తుంది. మర్యాదగా నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో, లేదంటే నాకు కూడా కలిపి పిండం పెట్టేయి అని కోపంగా అరిచేసింది అమ్మ. అమ్మా ప్లీజ్ అని బాధగా అన్నాను. వెళతావా లేదా అని అంతే కోపంగా అరిచింది అమ్మ. ఇంకేం మాట్లాడలేక మౌనంగా వెనుదిరిగిపోయాను. వెనక నుండి అమ్మ అరుపులు వినిపిస్తున్నాయి. నీకు కూడా ఇలా జరిగితేనే నా బాధ ఏంటో తెలుస్తుంది అని ఆవేశంగా అరుస్తుంది అమ్మ. నేను చేసిన తప్పుకు ఎందుకు మైకేల్కి చెడు జరగాలని ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ నిజానికి ఆ మాట వినగానే చాలా భయం వేసింది. తల్లి పెట్టే శాపనార్థాలు పనిచేయవంటారు కానీ ఏమో అప్పటికే నా మనసు కీడు శంకిస్తుంది. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక గబగబా బయటికి వచ్చాను. ఎలా వెళుతున్నానో, కారు ఎలా డ్రైవ్ చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. అప్పుడే ట్రాఫిక్ లైట్ పడినా కూడా దాన్ని నేను చూడలేకపోవడంతో శూన్యంలో చూస్తూ ముందుకు వెళ్ళిపోయి ఎదురుగా ఉన్న కారుకి డాష్ ఇచ్చేశాను. అప్పటికి కానీ నా బుర్ర తేరుకోలేదు. చుట్టూ చూస్తూ నెమ్మదిగా కిందకు దిగేసరికి వాట్ ద హెల్ అని కోపంగా అరుస్తూ నేను గుద్దేసిన కారులో నుంచి బయటకు వచ్చింది అమ్మాయిరా. ఐఎమ్ సారీ అని నేనేదో మాట్లాడబోతుండగానే నా వెనకే కారు ఆగింది. అందులో నుండి దిగి బయటికి వచ్చారు ఇద్దరు మనుషులు. వెంటనే నా దగ్గరికి వచ్చి, మీరు వెళ్ళండి మేడం అని నాకు చెప్పి, మీ కారు మాకు వదిలేసి ఆ కారు తీసుకుని వెళ్ళండి, మేము రిపేర్ చేయించి మీ ఇంటి దగ్గర వదులుతాం అని చెప్పారు వాళ్ళు. నేను బ్లైండ్గా ఓకే అని అంటుండగా, హూ ద హెల్ ఆర్ యూ అని ముఖం చిట్లించుకొని వాళ్లను అడిగింది అమైరా. మైకల్స్ ప్రైవేట్ సెక్యూరిటీ అని గంభీరతతో నిండిన స్వరంతో చెప్పాడు అతను. ఆ మాటతో ఇంకేం మాట్లాడలేదు అమైరా. చుప్చాప్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే అర్థమైంది, నా వెనక మైకిల్ సెక్యూరిటీ చాలామంది ఉంటారని, నాకే కష్టం కలగకుండా కాపాడుకుంటారని. నా స్వేచ్ఛ నాకున్నా నా వెనకే తన బలం కూడా ఉంటుందని క్లియర్ కట్గా తెలిసింది. ఇంటికి వెళ్ళగానే ఎవరికీ తగలకుండా వెళ్ళి స్నానం చేసి బాల్కనీలో వేటిని తాకకుండా కింద కూర్చున్నాను. నిజానికి నా కళ్ళ నుండి నీళ్లు కూడా రావడం లేదు. ఒక రకమైన ఫోబియాలో మునిగిపోయాను. నాన్నగారి ముఖం నా కళ్ళలో నిండిపోయింది. ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ నా పక్కనే కూర్చొని నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని చిన్నగా నిమిరాడు మైకేల్. అప్పటికే తన వైపు చూసి నా కళ్ళు వర్షించేస్తుంటే ఇట్స్ ఓకే అని చిన్నగా చెప్పాడు. నేనే నా చేతులతో చంపేసుకున్నాను మా నాన్నగారిని అని గట్టిగా తనను చుట్టేసి ఏడ్చేశాను. అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ అది. దానికోసం ప్రతీదీ నీ మీద వేసుకొని బ్లేమ్ గేమ్ ఎందుకు ఆడుకుంటున్నావు? ఆపు అన్నాడు మైకేల్. కానీ నేను అలా మాట్లాడకపోయి ఉంటే నాన్నగారు బ్రతికే ఉండేవారు కదా అని బేలగా కళ్ళు తుడుచుకుంటూ అడిగాను. ఒకవేళ నువ్వు ఆ స్టాండ్ తీసుకొని మాట్లాడకపోయి ఉంటే మీ చెల్లి పరిస్థితి ఏమై ఉండేది అని అడిగాడు మైకేల్. నేను మౌనంగా తనని చూశాను. అప్పుడు అతను, నువ్వు భగవద్గీతను ఫాలో అవుతావు కదా, మరి అదేంటి దాయాదుల మధ్య యుద్ధం కాదా? తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, అది మీ నాన్నైనా నేనైనా. ఇప్పుడు దీనికి ఫీల్ అయితే ఆయన వెనక్కి రారు కదా. ఎవరి కోసం ఇదంతా చేశావో వాళ్ళు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి అని చెప్పాడు మైకేల్. ఒక మాట మీద ఇంకొక మాట కూడా మాట్లాడడానికి అస్సలు ఇష్టపడని మైకేల్ అంత ఓర్పుగా చెబుతుంటే వింటూ అతని ఒళ్ళో తలపెట్టుకొని చెయ్యి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాను. అలా కళ్ళు మూసేసరికి ఇలా బోసిగా కనిపిస్తున్న మా అమ్మ ముఖం కనిపించేసరికి భయంతో దిగ్గున లేచి కూర్చున్నాను. ఏమైంది అన్నట్లు కళ్ళు చిట్లించి చూశాడు మైకేల్. ఏం లేదు అని కంగారుగా చెప్పి తన చెయ్యి గట్టిగా పట్టేసుకొని, ఆరాధ్యకు ఏమవ్వదు, నేనుండగా అవ్వనివ్వను అని మనసులోనే దృఢంగా అనుకున్నాను. నేను అలానే పడుకోవటం చూసి, బాల్కనీలో ఏంటి, రూమ్లోకి పద అన్నాడు మైకేల్. 3 రోజుల పక్షిని ఉంటుంది, నేను బయటే ఉండాలి, మీరు స్నానం చేసి పడుకోండి అని చెప్పాను. ఆ మాటతో నన్ను వింతగా చూసి వెంటనే 2 చేతుల్లో ఎత్తుకొని బెడ్ మీద పడేసి, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుకో అని విసుగ్గా చెప్పి షవర్కి వెళ్ళిపోయాడు మైకేల్. అబ్బా, నడుం విరిగి చచ్చాన్రా దేవుడా
అని నడుం పట్టుకొని ఏడుస్తుంటే కూడా పట్టించుకోలేదు ఆ బండరాయి. నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి. ఆ బాధ నుండి బయటపడ్డాను. అమ్మ వాళ్ళని రోజు దూరం నుండే చూస్తున్నాను. వాళ్ళకి ఫైనాన్షియల్గా బావ హెల్ప్ చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఈసారి తన మూవ్ ఏంటో నేను ఊహించలేకపోయాను. రోజులు నార్మల్గా గడిచిపోతున్నాయి. ఓ రోజు రాత్రి బెడ్ మీద ఏదో బిజినెస్ మ్యాగజైన్ చదువుతుంటే అందులో ఠాకూర్ అనే పేరు కనిపించడంతో మైకేల్ వైపు తిరిగి, మొన్న ఆరాధ్యని ఢిల్లీలో డ్రాప్ చేయడానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్లైట్లో అర్ణవ్ కనిపించారు అని చెప్పాను. ఆ మాటను మైకేల్ పెద్దగా పట్టించుకోలేదు. తనేం మాట్లాడలేదని మళ్ళీ నేనే నెమ్మదిగా, ధాత్రి ఠాకూర్ ఎవరు అని అడిగాను. అప్పుడు కూడా అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ పలకడం లేదు. తను మీకు తెలుసా అని సాగతీశాను. వెంటనే నా పక్కకొచ్చి పడుకొని నన్ను తన మీదకు లాక్కొని, ఏమైనా అడగాలంటే అడుగు, ఇలా సాగదీస్తే నచ్చదు అని నా కాలర్ బోన్ మీద ఘాటు పెట్టాడు మైకేల్. అబ్బా అని దాన్ని రుద్దుకుంటూ, అదే ఆ అమ్మాయి మీరు డేటింగ్ అంట కదా అని అడిగాను. మళ్ళీ బాస్ సైలెంట్. ఆ అమ్మాయి బాగుండేదా? నా అంత బాగుంటుందా? వెయిట్ మీకు తనకు చాలా జరిగాయి కదా, అందుకే మన ఫస్ట్ నైట్ అప్పుడు నాకేం తెలియకపోయినా మీకు అన్నీ తెలిసాయి అంతేనా అని అనుమానంగా చూస్తూ అడిగాను. ఆ మాటతో ఒక డీప్ షార్ప్ లుక్ ఇచ్చాడు మైకేల్. ఆ క్షణం అతని చూపుకి దడుచుకొని, నిజానికి అది మీ ఇష్టం అనుకోండి, అదేం పెద్ద తప్పు కూడా కాదులే, సో మీ ఇష్టం, నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటాను అని కళ్ళు మూసుకొని చెప్పాను. ఆ క్షణం నా శరీరం మెత్తటి పరుపు మీద నుండి గాల్లోకి, గాల్లో నుండి ఇనుప ముక్కలాంటి అతని శరీరం మీదకి ట్రాన్స్ఫర్ అయ్యింది. కళ్ళు తెరిచి మూతి బిగించి వదలమని రిక్వెస్టింగ్గా చూశాను. తనతో నేను డేట్ చేశానని నీకు చెప్పానా అని సూటిగా అడిగాడు మైకేల్. మీరనలేదు, అతనన్నాడు అని చెప్పాను. వాడెవడో చెబితే నమ్మేస్తావా అని విసుగ్గా అడిగాడు మైకేల్. మరి మీరేం చెప్పలేదు కదా అని ఉక్రోషంగా అడిగాను. వెంటనే నన్ను కిందకి నెట్టేసి పడుకోపో అని కసిరాడు మైకేల్. సరే సారీ అంటూ తనను వెనక నుండి హగ్ చేసుకున్నాను. ప్రతిదానికి ఈజీగా సారీ ఒకటి అని నన్ను గిల్లి పడేశాడు. అబ్బా, ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి మైకేల్ గారు, శారీ కట్టుకోవడానికి అవ్వడం లేదు మీ వల్ల అని మూతి బిగించి చెప్పాను. సీరియస్లీ శ్రీ, చీర కట్టుకోవడం అంత ఇబ్బందిగా అవుతుందా అని అడిగాడు మైకేల్. ఈ మధ్య మా ఇద్దరి మధ్య పెరిగిన చనువు, దూరమైన దూరం, దగ్గరైన ఏకాంతం చాలా వచ్చాయి. అతని ముందు నేను నాలా ఉండడం నాకు నచ్చుతోంది. సమయం ఇలాగే ఆగిపోతూ బావుండని అనిపిస్తోంది. మైకేల్ అలా అడగగానే ఏదో సిగ్గు ముంచుకురాగా అతని ఎదలో తలదూర్చాను. నా చుట్టూ చేతులు వేసి, అంత ఇబ్బందిగా ఉంటే మన పర్సనల్ స్పేస్లో శారీస్ ప్రిఫర్ చెయ్యి అని అంటూనే నడుంపై మరో బయట ఇచ్చేశాడు. తనకి చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు అనుకుంటూనే అతన్ని అల్లుకుపోయాను. మరుసటి రోజు ఎందుకో కాస్త హెల్త్ అప్సెట్గా అనిపిస్తుంటే ఇంట్లోనే ఉండిపోయాను. కానీ నా మనసుకేదో ఇబ్బందిగా, కీడు జరగబోతున్నట్లు ఏదో శంకిస్తోంది. అందుకే ఆ రోజు మెడిటేషన్ చేస్తూ దేవుడి గదిలో కూర్చున్నాను. అప్పుడే ఇంటర్కమ్కి ఫోన్ చేశారు వాచ్మెన్. హాల్లో ఉన్న మెయిడ్ ఫోన్ లిఫ్ట్ చేసి, మేడం మీకోసం ఎవరో వచ్చారంట, పేరు ఆద్య, ఎలో చేయమంటున్నారా అని అడిగింది మెయిడ్. ఆద్య, నేను విన్న పేరు రిజిస్టర్ చేసుకోవడానికి నాకే 1 నిమిషం పట్టింది. అది నన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ ఆ క్షణం నా గుండె నాకే తెలియకుండా కాస్త స్పీడుగా కొట్టుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, తన అక్కను వెతుక్కుంటూ ఆద్య రావడం వెనుక తన ఉద్దేశం ఏమిటి, చెల్లెల కోసం శ్రీనిధి ఏం చెయ్యబోతుంది, మైకేల్ శ్రీనిధి మధ్య ఆద్య వల్ల విభేదాలు రానున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి
మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.